స్వామి ఒక్క నిమిషం, నాయి బ్రాహ్మణుల గురించి తెలియని ఒక గొప్ప విషయం చెప్పగలుగుతారా? షూర్, ఖచ్చితంగా చెప్తాను స్వామి. మన కులదేవత ఎవరు అనుకుంటున్నారు నాయి బ్రాహ్మణ్స్ కి? నాకు తెలిసి ధన్వంతరి అని అనుకుంటున్నాను. యా, ధన్వంతరి కులదేవత కాదు స్వామి. ధన్వంతరి మన కులానికి మూల పురుషుడు. నాదం, క్షవరం, వైద్యం ఇవి మూడు కూడా ధన్వంతరి నుంచి వచ్చాయి. సో మూల పురుషుడు. సో మనకి కులదేవత ఉంది. కులదేవత ఎస్, ఎవరు? ఆవిడ పేరు బాలమ్మ. బాలమ్మ. ఎస్, ఆవిడకి తెలంగాణలో మరో పేరే రేణుకెల్లమ్మ తల్లి. సీరియస్లీ? ఎస్, సీరియస్. రేణుకెల్లమ్మ తల్లి మన కులదేవత. ఓకే. సో రేణుకెల్లమ్మ తల్లి, బాలమ్మ, వీళ్ళ గురించి మీకు తెలిసిన హిస్టరీ ఇంకొంచెం? యా, రీసెంట్ గా ఇది చాలా వైరల్ అవ్వబోతుంది. మన రేణుకెల్లమ్మ తల్లి గురించి రాజమౌళి గారు రీసెంట్ గా మూవీ తీశారు, వారణాసి. ఎస్. అందులో చిన్న మస్తాదేవిని చూపిస్తున్నారు. చిన్న మస్తాదేవి. ఎస్, ఓకే. రేణుకెల్లమ్మకి పతి రూపమే చిన్న మస్తాదేవి. ఓకే. అంటే చిన్న మస్తాదేవిలోంచి వచ్చిన అమ్మవారే రేణుకెల్లమ్మ తల్లి. పరశురామ ప్రభు అమ్మవారిది హెడ్ కట్ చేసినప్పుడు ఆ హెడ్ వెళ్ళి ఏకవీరాలో ఐక్యమైపోతుంది. ఏకవీర అనేది మన 18 శక్తి పీఠాలు వన్ ఆఫ్ ద శక్తి పీఠం. అమ్మవారు శిరస్సు పడిన ప్లేస్ అనమాట. అక్కడే ఈ అమ్మవారు హెడ్ కూడా వెళ్ళి సాక్షాత్తు పార్వతీదేవిలో ఐక్యమైపోయారు అమ్మవారు చిన్న మస్తాదేవిలో. సో అంతటి ఘన చరిత్ర ఉన్న అమ్మవారు సాక్షాత్తు పార్వతీదేవి మన ఇంటి ఆడపడుచు. అమేజింగ్. అసలు అంటే సాక్షాత్తు పార్వతీదేవియే మన కులదేవత, మన ఇంటి ఆడపడుచు. ఇది మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అమేజింగ్ అసలు. సో ఇలాంటి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం మాకు తెలియంది ఏదైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ గురించి మన నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అలా ఆ జర్నీలో విష్ణు గారు లాంటి వాళ్ళు నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే. నేను మీ వికాస్ రాచకొండ ట్రై చేస్తున్నా ఈ ఆర్గానిక్ ఇండస్ట్రీని ఆర్గనైజ్ చేయడానికి అండ్ ఆల్సో ఒక క్వాలిటీ ఎక్స్పోజర్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ. అలాగే నా తరపు నుంచి కామెంట్ లో చెప్పండి, జై బాలమ్మ, జై రేణుకెల్లమ్మ తల్లి. థ్యాంక్ యూ సో మచ్.